వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో ప్రీవియస్ వీడియోలో మనం సర్కిల్స్ ఐపీ స్టార్ట్ చేసాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకోవడం చాప్టర్ వైజ్. సో అందులో భాగంగా మనం సర్కిల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం. సో అందులో ఒక మోడల్లో ఒక సమ్ అనేది నిన్న చేసాం. సో ఇవాళ అదే మోడల్లో సెకండ్ ప్రాబ్లం అనేది చేద్దాం. సో ఇక్కడ మీకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ క్వశ్చన్ ని ఇవాళ సాల్వ్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఇక్కడ బోర్డ్ మీద డిస్ప్లే చేస్తున్నాం చూసారా క్వశ్చన్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, show that the circles x square plus y square minus 4x minus 6y minus 12 equals to 0. ఇది ఒక సర్కిల్ అండ్ x square plus y square plus 6x plus 18y plus 26 equals to 0. ఇది సెకండ్ సర్కిల్. సో ఏమన్నాడంటే, షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, అంటే ఈ సర్కిల్స్ రెండు టచ్ అవుతున్నాయా లేదా చెక్ చేయమన్నాడు. దాని తర్వాత ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఒకవేళ టచ్ అయితే ఆ టచ్ అయినటువంటి పాయింట్, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అండ్ కామన్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్న తర్వాత అక్కడ వచ్చేటువంటి కామన్ టాంజెంట్ ఈక్వేషన్ కూడా కనుక్కోమన్నాడు. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇక్కడ టూ సర్కిల్స్ ఇచ్చాడు, ఒకటి వచ్చేసి ఎస్, ఇంకో సర్కిల్ వచ్చేసి ఎస్ డాష్. అయితే ఏమంటే క్వశ్చన్ లో ఈ టూ సర్కిల్స్ కూడా టచ్ ఈచ్ అదరా కాదా చెక్ చేయమన్నాడు. అంటే ఈ టూ సర్కిల్స్ కూడా ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నాయా, అది ఇంటర్నల్ కావచ్చు ఎక్స్టర్నల్ కావచ్చు, ఫస్ట్ టచ్ అవుతాను లేదా చెక్ చేయమన్నాడు. ఒకవేళ టచ్ అయితే దాని తర్వాత ఈ రెండింటికి మధ్య టచ్ అయినటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎక్కడైతే టచ్ అయినాయో రెండు సర్కిల్స్, ఆ పాయింట్ కనుక్కోమన్నాడు. తర్వాత పాయింట్ కనుక్కున్న తర్వాత ఈ రెండింటికి కామన్ టాంజెంట్, ఆ పాయింట్ దగ్గర, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ టాంజెంట్ ఈక్వేషన్ కూడా కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ మనం ఈ సర్కిల్స్ రెండు టచ్ అవుతున్నా లేదా చెక్ చేద్దాం. దీనికోసం మనం ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కుందాం. ఫస్ట్ మామూలుగా సెంటర్ ఫార్మ్ లో వచ్చేసి సి ఈక్వల్స్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సో అది ఫస్ట్ సర్కిల్ కాబట్టి సెంటర్ C1 అనుకుందాం. సో C1 ఈక్వల్స్ టు మైనస్ G1 కామా మైనస్ F1. సో ఇది మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ తో ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ని కంపేర్ చేయండి. సో ఇక్కడ 2g ఎంత, 2g ఈక్వల్స్ టు మైనస్ 4. సో 2 టేబుల్ లో 2 టైమ్స్ కాబట్టి g ఈక్వల్స్ టు మైనస్ 2. మనకు కావాల్సింది మైనస్ G1. సో మైనస్ G1 ఈక్వల్స్ టు 2. సో నెక్స్ట్ ఇప్పుడు 2f ఈక్వల్స్ టు ఇక్కడ F1 అయింది. 2f ఈక్వల్స్ టు అదే 2f1 ఈక్వల్స్ టు మైనస్ 6. నెక్స్ట్ F1 ఈక్వల్స్ టు మైనస్ 3. మనకు కావాల్సింది మైనస్ F1 కాబట్టి మైనస్ F1 ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1 ఎంత అంటే C1 ఈక్వల్స్ టు 2,3. సో ఇది మనకి ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్. ఇప్పుడు రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి మామూలుగా R ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C. ఇది రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా. మనకి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ కనుక్కోవాలి కాబట్టి R1 అనుకున్నాం. R1 ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్. R1 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G1 స్క్వేర్ ప్లస్ F1 స్క్వేర్ మైనస్ C1. సో ఇప్పుడు R1 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G1 స్క్వేర్ అంటే మనకు వచ్చేసి మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ F1 స్క్వేర్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ C1 వాల్యూ వచ్చేసి మైనస్ 12. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 12 ప్లస్ 12 అవుతుంది. సో ప్లస్ 12. నెక్స్ట్ R1 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4, మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 12. నెక్స్ట్ R1 ఈక్వల్స్ టు ఇక్కడ ఈ మొత్తం ఎడిషన్ చేస్తే మనకి 25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వచ్చేసి 5. R1 ఈక్వల్స్ టు 5. సో ఫస్ట్ సర్కిల్ రేడియస్ వచ్చేసి 5. సో R1 ఈక్వల్స్ టు 5. సిమిలర్ గా సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కూడా కనుక్కుందాం. సో మనం ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ఇంకా రేడియస్ కనుక్కున్నాం. సిమిలర్ గా సెకండ్ సర్కిల్ కూడా దాని సర్కిల్ ఇంకా రేడియస్ కనుక్కుందాం. సో సెకండ్ సర్కిల్ రేడియస్ C2 అనుకున్నా. C2 ఈక్వల్స్ టు మైనస్ G2 కామా మైనస్ F2. సో మనం G2 వాల్యూ F2 వాల్యూ కూడా కనుక్కోవాలి. దీనికోసం ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తో కంపేర్ చేయండి. ఈ రెండు కంపేర్ చేయండి. ఇక్కడ మనం కంపేర్ చేస్తే 2g ఏమైతే ఇక్కడ 2g ఈక్వల్స్ టు 6 అవుతుంది. సో 6 క్యాన్సిల్ అయింది కాబట్టి G2 ఈక్వల్స్ టు 3. మనకు కావాల్సింది మైనస్ G2 కాబట్టి మైనస్ G2 ఈక్వల్స్ టు మైనస్ 3. బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే సిమిలర్ గా ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే జనరల్ ఈక్వేషన్ తో సెకండ్ ఈక్వేషన్ ని 2f ఈక్వల్స్ టు 18. సో ఇక్కడ 2 టేబుల్ 18 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో F2 ఈక్వల్స్ టు 9. మనకు కావాల్సింది మైనస్ F2. సో మైనస్ F2 ఈక్వల్స్ టు మైనస్ 9. సో సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2 ఈక్వల్స్ టు మైనస్ 3 కామా మైనస్ 9. సో ఇది మనకి సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్.
ఇప్పుడు సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా కనుక్కుందాం. సో సెకండ్ సర్కిల్ సెంటర్ కూడా కనుక్కుందాం. C2 ఈక్వల్స్ టు -3, -9. సెకండ్ సర్కిల్ రేడియస్ కనుక్కుందాం. ఇప్పుడు సెకండ్ సర్కిల్ రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి R2 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G2 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ మైనస్ C2. సో మనం ఆల్రెడీ G వాల్యూ, F2 వాల్యూ, C2 వాల్యూ కూడా ఇక్కడ ఉంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. R2 ఈక్వల్స్ టు G2 స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్, F2 స్క్వేర్ అంటే -9 హోల్ స్క్వేర్, -26, C2 వాల్యూ 26. సో R2 ఈక్వల్స్ టు 9 ప్లస్ 81 మైనస్ 26. 81 minus 26, 55 plus 9, square root of 64, R2. Square root of 64 అంటే 8. So R2 equals to 8. So second circle యొక్క radius, S dash circle యొక్క radius ఎంతంటే 8 మనకి. R2 equals to 8. సో ఇప్పుడు మనకి ఫస్ట్ సర్కిల్ సెంటర్, ఫస్ట్ సర్కిల్ రేడియస్, సెకండ్ సర్కిల్ సెంటర్, సెకండ్ సర్కిల్ రేడియస్ కూడా వచ్చింది. ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని ఈ ఇచ్చినటువంటి 2 సర్కిల్స్ S గానీ S dash గానీ ఒకటికొకటి టచ్ అవుతున్నాయా లేదా చూద్దాం. సో మనకి 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్ ఇంకా రేడియస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం వెరిఫై చేద్దాం సర్కిల్స్ అనేవి టచ్ అవుతున్నా లేదో. దీనికోసం ఫస్ట్ మనం సర్కిల్స్ అనేవి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నా లేదా చెక్ చేద్దాం. సో సర్కిల్స్ అనేవి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నా లేదా చెక్ చేయడానికి కండిషన్ ఏంటంటే C1 C2 ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక మనకి సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నట్టు ఒకదానికొకటి. సో C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్, అంటే C1 కి C2 కి డిస్టెన్స్. మనకు ఆల్రెడీ R1 ప్లస్ R2 వాల్యూ తెలుసు. R1 ప్లస్ R2 ఈక్వల్స్ టు 13. సో మనకి ఒకవేళ C1 C2 డిస్టెన్స్ కూడా 13 వస్తే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. అప్పుడు సర్కిల్స్ రెండు కూడా ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నట్టు. ఇప్పుడు మనం C1 C2 డిస్టెన్స్ కనిపెడదాం. సో C1 C2 డిస్టెన్స్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫార్ములా. సో 2 మైనస్ ఆఫ్ -3, 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ ఆఫ్ -9 ప్లస్ 9 అంటే 3 ప్లస్ 9 హోల్ స్క్వేర్. సో ఇది మనకి C1 C2 డిస్టెన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 2 ప్లస్ 3 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 3 ప్లస్ 9 12 స్క్వేర్ అంటే 144. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 144 అంటే 169. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13. సో మనకి C1 C2 డిస్టెన్స్ కూడా 13 వచ్చింది. R1 ప్లస్ R2 వాల్యూ కూడా 13. సో C1 C2 ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సర్కిల్ S గానీ S డాష్ ఈ రెండు సర్కిల్స్ కూడా టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. రెండు కూడా ఒకదానికొకటి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి. అప్పుడు ఏమైందంటే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P అనే పాయింట్ C1 C2 ని ఇంటర్నల్ గా R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే 5:8 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ రెండు సర్కిల్స్ కూడా మనకి ఎక్స్టర్నల్ గా టచ్ అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇది తెలిసింది. సో దీని తర్వాత ఏం అడిగాడంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నాడు. సో సర్కిల్స్ అన్నది మనకి ఎక్స్టర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు అప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కుందాం. సో మనకి ఈ రెండు సర్కిల్స్ కూడా ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నట్టు తెలిసింది. సో తర్వాత వచ్చేసి వాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమని అన్నారు. సో రెండు సర్కిల్స్ కూడా ఎక్స్టర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా వచ్చేసి మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూసారా, ఈ ఫార్ములా వాడితే మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వస్తుంది. సో ఇందులో x1 x2 ఇంకా y1 y2 వాల్యూస్ వచ్చేసి మీకు సెంటర్ వాల్యూస్ C1 C2. C1 వచ్చేసి x1 y1, C2 వచ్చేసి x2 y2. సో ఆ వాల్యూస్ ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. R1 ప్లస్ R2 వాల్యూ 13 ఆల్రెడీ ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ అన్నది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది ఈ 2 సర్కిల్స్ కూడా. సో మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా చూసారు కదా, P of x, y ఈక్వల్స్ టు R1 x2 ప్లస్ R2 x1 బై R1 ప్లస్ R2, R1 y2 ప్లస్ R2 y1 బై R1 ప్లస్ R2. సో డిస్ప్లే చేస్తున్నాను చూసారా, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కుందాం. సో మనకి x1 x2 వాల్యూస్ ఇంకా y1 y2 వాల్యూస్ వచ్చేసి సెంటర్ C1 C2 లో ఉన్నాయి. సో C1 వచ్చేసి x1 y1, C2 వచ్చేసి x2 y2. సో మనకి మీరు డిస్ప్లే మీద చూస్తే మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి x2 వాల్యూ వచ్చేసి -3, x1 వాల్యూ వచ్చేసి 8, ఇంకా y2 వాల్యూస్ వచ్చేసి -9, y1 వాల్యూస్ వచ్చేసి 3. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి పాయింట్ 1/3, -21/13 అనేది వచ్చింది. సో ఈక్వేషన్ అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది మనకి ఏంటంటే పాయింట్ P of 1/13, -21/13 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, మనకి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ వచ్చిందో 1/13, -21/13, ఈ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ కూడా కనుక్కోవాలి. అది కూడా చూద్దాం ఇప్పుడు.
ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ కనుక్కోవాలి. దీనికి ఫార్ములా వచ్చేసి సింపుల్, s మైనస్ s డాష్ ఈక్వల్స్ టు 0 చేస్తే సరిపోద్ది. అంటే ఫస్ట్ సర్కిల్ నుంచి సెకండ్ సర్కిల్ ని మైనస్ చేస్తే సరిపోయింది. సో మనకి అట్లా చేసినప్పుడు x స్క్వేర్ టర్మ్స్ y స్క్వేర్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి ఈ x y ఇంకా ఈ కాన్స్టెంట్ టర్మ్స్ లో మిగులుతుంది. సో ఇప్పుడు మనం చేద్దాం. s మైనస్ s డాష్ ఈక్వల్స్ టు 0 మైనస్ 4x మైనస్ s డాష్ అంటే ఇక్కడ మైనస్ 6x, నెక్స్ట్ మైనస్ 6y, ఇక్కడ ప్లస్ 18 కాబట్టి ఇక్కడ మైనస్ 18 చేయాలి, మైనస్ 18y, ఇక్కడ మైనస్ 12, ఇది వచ్చేసి మైనస్ 26 ఈక్వల్స్ టు 0, మైనస్ 4x మైనస్ 6x మైనస్ 10x మైనస్ 6y మైనస్ 18y మైనస్ 24y, ఇక్కడ మైనస్ 12 మైనస్ 26 మైనస్ 38 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి 10x ప్లస్ 24y ప్లస్ 24y ప్లస్ 38 ఈక్వల్స్ టు 0 అవుతుంది ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం 2 టేబుల్ కామన్ తీయచ్చు. కామన్ తీస్తే 5x ప్లస్ 12y ప్లస్ 19 ఈక్వల్స్ టు 0. సో ఇది ఫైనల్ గా మనకి ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఈ రెండు సర్కిల్స్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఇది. సో మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఈ ఎల్ఈక్యూ అనేది మనకు కన్ఫర్మ్ ఫైనల్ ఐపీ ఎగ్జామ్ లో సెకండ్ ఇయర్ లో అడుగుతారు 7 మార్క్స్ అనేది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.